నమస్కారాలు. క్రోధినామ సంవత్సరం మరి మేషరాశి ఫలితాలు. మేషరాశి అనగానే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చూ, చే, చో, లా అనే అక్షరాలతోటి, మరి భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు లీ, లూ, లే, లో అనే అక్షరాలు, మరి కృతికా నక్షత్రం 1వ పాదం, మరి ఆ అనే అక్షరంతో ఈ రాశిలో ఉంటాయండి. మేషరాశి వాళ్ళు క్రోధినామ సంవత్సర ఫలితాలు తప్పక వినండి. ఆదాయం 8, వ్యయం 14 అండి. అంటే రాబడి చాలా తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది. కాబట్టి మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా మరి ఖర్చు చేసుకోవటం చాలా అత్యవసరం. మరి అలానే రాజపూజ్యం 4, అవమానం 3. విమర్శించే వాళ్ళు 3 ఉంటే పొగిడేవాళ్ళు 4 ఉన్నారండి మేషరాశి వారికి. మరి గురువు ఎలా ఉన్నాడు అంటే మే వరకు లగ్నంలో ఉన్నాడండి. లగ్నంలో ఉండటం వల్ల వృత్తి వ్యాపారాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుందండి. కొంత ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం కూడా కొంత కలిగే అవకాశం ఉంది. అనుకోని గొడవల్లో, ఆపదల్లో గౌరవ మర్యాదలకి భంగం కూడా వాటిల్లచ్చు. మరి 2-5 నుంచి అంటే మే 2వ తారీఖు అంటే 1 నెల తర్వాత ఖచ్చితంగా మరి 1 నెల నుంచి మేషరాశి వారికి గురువు 2వ స్థానంలోకి వస్తున్నాడండి. అద్భుతమైన విషయం. మరి రావటం వల్ల ప్రయత్న కార్యాలన్నీ దిగ్విజయం అవుతాయి. అంతేకాకుండా ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబం అంతా సంతోషంతో కాలక్షేపం చేసే అవకాశం ఉందండి. మరి ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో చాలా మిక్కిలి ఆనందిస్తారు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు ముఖ్యంగా శ్రీకారం చుడతారు. అంటే ఏంటి, ఒక రకంగా చెప్పాలంటే శుభకార్యాలన్నీ నెరవేరుతాయండి. మరి దాని తర్వాత శని అండి. శని వచ్చేసరికి ఉగాది నుంచి సంవత్సరాంతం వరకు 11వ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల చేసే ప్రయత్నం దిగ్విజయం అవుతుంది. ముఖ్యంగా కుటుంబంతో సంతోషాన్ని, మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. అంతేకాకుండా ముఖ్యంగా కీర్తి ప్రతిష్టల విషయంలో ఎటువంటి లోటు కూడా కలగదండి. మరి రాహువు ఉగాది నుంచి 12వ స్థానంలో ఉన్నాడు. అశుభుడయ్యటం వల్ల ముఖ్యంగా ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. జాగ్రత్త అవసరం. ముఖ్యంగా స్నేహితులు నమ్మి ధన విషయంలో ఎక్కువగా తొందరపడకండి. ముఖ్యమైన కార్యాలు వాయిదా వేసుకొని రావాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలనాలు ఉంటాయి. కావున స్నేహితులతో విరోధం లేకుండా ముఖ్యంగా మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించుకోండి. మరి కేతువు ఉగాది నుంచి ఎక్కడి వరకు ఉన్నాడు? 6వ స్థానంలో ఉన్నాడండి. శుభుడై ఉన్నాడు. ముఖ్యంగా శుభుడవటం వల్ల చాలా సులభంగా అనుకున్న శుభకార్య ప్రయత్నాలన్నీ నెరవేరుతాయండి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలు కలుగుతాయి. విదేశీ ప్రయత్నాలు కూడా సంపూర్ణంగా నెరవేరే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. అన్ని విషయాల్లోనూ విజయం సాధిస్తారు. ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి రెమెడీ ఏంటి అంటే సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చేయటం, ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్రం పారాయణం చేయటం, నాగ ప్రతిమలకి పాలు పోయటం, నాగేశ్వర క్షేత్రాలు అంటే ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలు దర్శించడం వల్ల వీళ్ళకి వెంటనే ఫలితం కలిగే అవకాశం ఉందండి. వృషభ రాశి ఫలితాలు. క్రోధినామ సంవత్సరంలో మరి వృషభ రాశి ఫలితాలు టారస్ అంటారండి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. నామాక్షరాల పరంగా చూసుకుంటే ఈ, ఊ, ఏ అనే అక్షరాలు గలవాళ్ళు, ఓ, వా, వి, ఊ అనే అక్షరాలు కలవాళ్ళు, వే, ఓ అనే అక్షరాలు కలవాళ్ళందరూ వృషభ రాశి కిందకు వస్తారు. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 8 అండి. అంటే 2 రూపాయలు సంపాదిస్తే 8 రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తుంది. మరి రాజపూజ్యం 7, అవమానం 3 అండి. మరి ఎక్కువగా పొగిడే వాళ్ళే ఉన్నారు, 7 ఉన్నారు. విమర్శించే వాళ్ళు 3 దాకా ఉన్నారు. కాబట్టి ఇబ్బంది లేదు. మరి వృషభ రాశి వారికి మే 1వ తేదీ నుంచి మనకి 12వ స్థానంలో అశుభుడైనందువలన
ముఖ్యంగా రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయండి. స్థానచలన సూచనలు ఉన్నాయి. మరి 2-5 నుంచి కరెక్ట్గా మే 2వ తారీఖు నుంచి 1వ స్థానంలోకి వస్తున్నాడండి. వృషభ రాశిలోకి వస్తున్నాడు గురువు. కాబట్టి శుభుడైనందున వృత్తి వ్యాపారాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. కొద్దిగా ఏ విషయంలోనూ స్థిరమైన నిర్ణయం తీసుకోలేకపోతారు. కొన్ని చిన్న చిన్న విషయాల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉందండి. గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే అవకాశం బాగా కనిపిస్తుంది. కాబట్టి కొద్దిగా సాధారణ శుభుడు అవటం వల్ల 1వ స్థానంలో వృషభ రాశిలో గురువు ఉండటం వల్ల గురువు వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం బాగా కనిపిస్తుందండి. మరి శని ఉగాది నుంచి కుంభరాశిలో 10వ స్థానంలో ఉన్నాడండి. 10వ స్థానంలో ఉండటం వల్ల సాధారణ శుభుడు ఉంటాడు. మరి ఈయన ఇతరులకు ఇబ్బందిని కలగజేసే పనులు మానుకోవలసి వస్తుందండి. వృషభ రాశి వాళ్ళు ఎవరికైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే అవన్నీ మానుకోవటం చాలా అత్యవసరమైన విషయం. వృత్తి ఇబ్బందుల్లో ముఖ్యంగా అధిగమిస్తారు. చేసే పని విషయాల్లో వ్యతిరేక ఫలితాలు లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. నూతన కార్యక్రమాలు ప్రారంభించకుండా ఉంటే చాలా చాలా మంచిది. ధైర్య సాహసాలతోటి ముఖ్యంగా నూతన కార్యక్రమాలు అంటే కొత్త పనులు చేయటానికి ప్రారంభిస్తారండి. కావున శని వల్ల ఎక్కువగా కొత్త ప్రయత్నాలు కొత్త కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే వాటిని అధిగమిస్తారు. మరి రాహువు 11వ స్థానంలో ఉన్నాడండి. ఉగాది నుంచి వాళ్ళకి శుభుడైనందువల్ల ముఖ్యంగా నూతన వస్త్ర వాహన ఆభరణ విషయాల్లో అన్నిటిలోనూ లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. మరి ముఖ్యంగా వాళ్ళ బంధుమిత్రులతోటి స్నేహితులతోటి చక్కగా విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాలు ఊరికనే అంటే అనుకోకుండా నెరవేరిపోతాయండి. ఎక్కువగా కష్టపడకుండా ఈ వృషభ రాశి వాళ్ళకి నెరవేరిపోతాయి. మరి ఈ వృషభ రాశి వాళ్ళకి శుభవార్తలు వినే అవకాశం కూడా చాలా గట్టిగా ఉంది. మరి కేతువు ఉగాది నుంచి 5వ స్థానంలో సాధారణ శుభుడై ఉన్నాడు. కాబట్టి ముఖ్యంగా 5వ స్థానంలో ఉండటం వల్ల ఎంతో పట్టుదల పడితే కానీ కార్యక్రమాలు ముందుకు వెళ్ళవండి. అంతేకాకుండా ముఖ్యంగా సంతానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పంచమ స్థానంలో ఉండటం వల్ల మరి వృత్తిలో కూడా ముఖ్యంగా గౌరవ మర్యాదలు విషయంలో కొద్దిగా ప్రజ్ఞాపాఠవాలు మన అనాలోచిత నిర్ణయాలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులన్నీ పర్వాలేదు, సంతృప్తిగా ఉంటాయి. ముఖ్యంగా అప్పుడప్పుడు కొద్దిగా అనారోగ్యం కలుగుతుంది. వీటి వల్ల కొన్ని చిన్న ఇబ్బందులు కలుగుతాయి. మొత్తం మీద వృషభ రాశి వాళ్ళు చూస్తే దక్షిణామూర్తి మంత్రం చేసుకుంటాం మంచిది. దక్షిణామూర్తిని దర్శించడం వల్ల గురువానుగ్రహం లగ్నంలో ఉండటం వల్ల గురువుని అనుగ్రహం పొందడం మంచిది. కోటప్పకొండ లాంటి క్షేత్రాలు దర్శించడం చాలా అవసరం. గురువుకు చేసే ప్రయత్నాలు ఎక్కువగా వీళ్ళకి సఫలీకృతం చేస్తాయి. అంతేకాకుండా ముఖ్యంగా శనికి సంబంధించి కూడా కాలభైరవాష్టకం నిత్యం చదువుకోవటం చాలా మంచిది. మిథున రాశి అనగానే జెమిని అంటారండి ఇంగ్లీష్లో. మరి మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుష్యమి పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు. కా కి కు ఘం జ్ఞ ఛ కే కో హ అనే అక్షరాలు ముఖ్యంగా వీటిల్లో వస్తాయండి. కే కో హ అనే అక్షరాలు కూడా వస్తాయి వీటిలో. మరి ఈ మిథున రాశి వాళ్ళకి ఫలితాలు కనుక చూస్తే గురువు ఉగాది 1వ తేదీ నుంచి 11వ స్థానంలో ఎప్పటి వరకు ఉంటాడు? 2వ తేదీ వరకు ఉంటాడండి. 2వ తేదీ వరకు ఉండటం వల్ల ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల అన్ని కార్యాల్లోనూ విజయం లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువగా మంచి వార్తలు వినే అవకాశం ఉంటుందండి. ఎక్కువగా పేరు ప్రతిష్టలకి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. మరి ఎక్కడ చూసినా సుఖాలు పొందే అవకాశం కూడా మనకి చక్కగా కనిపిస్తుంది. మరి 2-5 నుంచి అంటే మే 2వ తారీఖు నుంచి గురువు 12వ స్థానానికి వస్తాడండి. అక్కడి నుంచే కొద్దిగా ఇబ్బందులు ప్రారంభం అవుతాయి. అంటే అశుభుడు అవటం వల్ల ముఖ్యంగా వీళ్ళకి స్థానచలనం చేసే పని చోట నుంచి ఒక చోటకి వెళ్ళటం, ముఖ్యంగా ధన వ్యయం అవుతుంది. వ్యయస్థానంలో ఉండటం వల్ల డబ్బు నిలబడదండి. శుభకార్యాలకు కానీ వేరే పనులకు కానీ ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా అనవసర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో అనారోగ్యం లేకుండా చూసుకోవాలండి.
మరి అంతేకాకుండా ఏదైనా అప్పు తీసుకోవాలంటే ఆ ప్రయత్నాలు వెంటనే ఫలిస్తే తర్వాత కట్టలేని పరిస్థితికి వస్తామండి. కాబట్టి గురువు వల్ల ఇబ్బంది కలిగే అవకాశం బాగా కనిపిస్తుంది. మరి శని వచ్చేసేటికే ఉగాది నుంచి సంవత్సరాంతం వరకు 9వ స్థానంలో నవమ స్థానంలో ఉంటాడండి. దీనివల్ల ఇతను కూడా అశుభుడై ఉండటం వల్ల ముఖ్యంగా స్థిరాస్తులు అంటే నవమ స్థానం అంటే పిత్రార్జితం అంటారు కదా, మనకి తల్లిదండ్రులకు పెద్దవాళ్ళకి సంబంధించిన ఆస్తిపాస్తుల విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మరి ఎక్కువగా వీలైనంత వరకు పుణ్యస్థానంలో ఉండటం వల్ల చెడు విషయాలకు చెడు పనులకు దూరంగా ఉండటం వల్ల కొద్ది మంచి జరిగే అవకాశం ఉంది. వీళ్ళు ఏదన్నా కొత్త ప్రయత్నాలు చేస్తే శని నవమంలో ఉండటం వల్ల ఆలస్యం అయ్యే అవకాశం కూడా బాగా కనిపిస్తుంది. మరి ఆరోగ్య విషయంలో కూడా అనారోగ్యం ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో ముందు జాగ్రత్తగా ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకొని వైద్యుల్ని సంప్రదించడం చాలా మంచిది. మరి ఎక్కువగా ఎన్ని పనులు చేసినా సరే మానసిక ఆందోళనతో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. శని కూడా ఇబ్బంది పెడుతుంటాడు. మరి రాహు వచ్చేసేటికే 10వ స్థానంలో ఉన్నాడండి. శుభుడైనందున చేయవలసిన పనులు గతంలో వాయిదా పడిన పనులన్నీ ముందలకు వెళ్తాయి. విందులు వినోదాల్లో ముఖ్యంగా బంధుమిత్రులతో పాల్గొంటారు. ముఖ్యంగా చేసే వృత్తిలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. మరి కొన్ని జటిలమైన పనులకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తుంది. మరి కేతు వచ్చేసరికి 4వ స్థానంలో ఉండటం వల్ల అశుభుడై ఉండటం వల్ల 4వ స్థానం ఇంటి స్థానం కాబట్టి కుటుంబంలో అలజడి కలతలు ఎక్కువగా ఉంటాయి. మరి కుటుంబం ఒక చోట నుంచి ఒక చోట మార్పు చెందే అవకాశం ఉంది. మరి అనుకున్న పనులు బాగా వాయిదా పడుతుంటాయి. మరి కొన్ని పనులు అయితే రేపటికి వాయిదా వేస్తుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గురువుకి శాంతి చేసుకోవాలి, శనికి శాంతి చేసుకోవాలి, కేతువుకి శాంతి చేసుకోవాలి. కాలభైరవాష్టకం, మరి సంకటనాశన గణేశ స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం పఠనం చేసుకోవటం చాలా చాలా మంచిది. మిథున రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం కూడా 5 ఉందండి. రాజపూజ్యం 3, అవమానం 6. అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెడతారు. రాజపూజ్యం వచ్చేసరికి 3 ఉంది, అవమానం 6 ఉందండి. కాబట్టి విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి క్రోధినామ సంవత్సర ఫలితాలు. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. హీ, హూ, హే, హో, డా, డీ, డూ, డే, డో అనే అక్షరాల మీద ఈ రాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. ఆదాయం 14, వ్యయం 2 అండి. ఆదాయం ఎక్కువగా ఉంది, ఖర్చు తక్కువగా ఉంది. అంటే 14 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలే ఖర్చు ఉంది. మరి రాజపూజ్యం 6 ఉందండి, అవమానం 6 ఉందండి. అంటే పొగిడేవాళ్ళు అంతే ఉన్నారు, విమర్శించేవాళ్ళు కూడా అంతే ఉన్నారు. మరి గురువు 1, 5 నుంచి 10వ స్థానంలో ఉండటం వల్ల సాధారణ శుభుడై ఉండటం వల్ల ముఖ్యంగా బంధుమిత్రులతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మాట పడకుండా ఉండకుండా చూసుకోండి. మరి మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో ముఖ్యంగా అణుకుతోనూ శ్రద్ధతోనూ సహనంతో ఉండటం చాలా చాలా అవసరం. మరి ఎక్కువగా అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి మే 2వ తేదీ నుంచి వీరికి ఈ 11వ స్థానంలోకి వస్తున్నాడండి. మరి కర్కాటక రాశి వారికి గురువు యోగకారకుడు కాబట్టి 11వ స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి వీళ్ళకి అనుకోకుండా చాలా శక్తి సామర్థ్యాలు చాలా చక్కగా పెరిగి అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారండి. అంతేకాకుండా మంచి ధన లాభం ఉండి కుటుంబాన్ని అభివృద్ధి పయనంలో తీసుకువెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. కొద్దిగా శత్రువుల నుంచి విముక్తి కలుగుతుందండి. శత్రు బాధలు తొలగే అవకాశం కనిపిస్తుంది. మరి అనుకోకుండా శుభవార్తలు కూడా వింటారు. ముఖ్యంగా 11వ స్థానంలో శుభుడై ఉన్నందున అనుకున్న ప్రతి కార్యంలోనూ అంటే ధర్మబద్ధంగా ఉండే ప్రతి కార్యంలోనూ విజయం సాధిస్తారు. మరి శని వచ్చేసేటికి 8వ స్థానంలో ఉన్నాడండి. సాధారణ శుభుడై ఉన్నాడు. మరి 8వ స్థానం ఇబ్బంది పెట్టే స్థానం కాబట్టి ముఖ్యంగా కుటుంబ విషయాల్లో మార్పులు చెందే అవకాశం కనిపిస్తుంది. ధన నష్టం జరగకుండా చూసుకోండి. ఈ ధన నష్టాన్ని నుంచి పడకుండా ఉండటానికి ఎక్కువగా అప్పులు చేసే అవకాశం ఉంది. అప్పులు చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి.
ముఖ్యంగా మాటల్లో మాట తేడా వచ్చి అనుకోకుండా గొడవలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా బంధుమిత్రుల విషయంలో అనవసరంగా అన్ని విషయాల్లో మీరు తలదూర్చే అవకాశం అనేది అలవాటు మానుకోవటం చాలా చాలా మంచిది. అంతేకాకుండా కొత్తగా చేసే ప్రయత్నాలకి ఎటు ఆటంకాలు వస్తాయి కాబట్టి కొత్త ప్రయత్నాలు చేయకండి. మరి రాహు వచ్చేసేటికే ఉగాది నుంచి 9వ స్థానంలో ఉన్నాడు. నవమ స్థానంలో సాధారణ శుభుడై ఉంటాడు. మరి 9వ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా అనవసరమైన ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. మరి కొద్దిగా నూతన కార్యక్రమాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవటం చాలా అత్యవసరం. వీరు కనుక వేసుకోకపోతే ఆర్థిక పరిస్థితి కొద్దిగా వీళ్ళ ధన విషయం, ఈ కుటుంబంలో ధన విషయం కొద్దిగా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా స్నేహితులను కనుక నమ్మితే ఎక్కువగా మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా స్థిరాస్తుల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మరి అనుకున్న పనులకి ఎప్పుడు ఆటంకాలు కలుగుతుంటాయి రాహు వల్ల. మరి కేతు వచ్చేసరికి ఉగాది నుంచి 3వ స్థానంలో ఉండటం వల్ల శుభుడై ఉన్నందున వల్ల ముఖ్యంగా 3వ స్థానంలో ఉండటం ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త వ్యక్తులను ఎక్కువ నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి. అప్రతిష్ట పాలు కాకుండా అనవసరంగా మాట పడే అవకాశం లేకుండా చూసుకోండి. తృతీయ స్థానంలో ఉండటం వల్ల సోదరీమణుల విషయంలో మీరు ఒక వంతు తగ్గే ఉండండి. వాళ్ళు ఏదన్నా సరే పట్టించుకోమాకండి. మీరు ఏదైనా ముందుకు వెళ్ళటానికే ప్రయత్నం చేయండి. 3వ స్థానంలో ఉండటం వల్ల దగ్గరలో మీ ఊరిలోను మీ చుట్టుపక్కల ఊళ్ళలో ఎక్కువగా దైవ దర్శనాలు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రయత్న కార్యాలన్నీకి ఆటంకం ఏర్పడే అవకాశం ఉందండి. కేవలం ఒక గురువే వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి శుభుడై ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్యాష్టకం, కాలభైరవాష్టకం, సంకటనాశని గణేశ స్తోత్రం ఇవి చదువుకుంటే కనుక చాలా అత్యద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. సింహరాశి ఫలితాలు. సింహం అంటే లియో అంటారండి ఇంగ్లీష్లో. మరి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం. మరి అక్షరాలు ఏమంటాయి అంటే మా, మీ, ము, మే. మరి మో, టా, టీ, టూ, టీ అనే అక్షరం కూడా ఇవన్నీ వస్తాయండి. మరి ఆదాయం 2, వ్యయం 14 ఉందండి. ఆదాయం 2 మాత్రమే, అంటే రాబడి ₹2 ఉంటే ఖర్చు ₹14 ఉంది. రాజపూజ్యం 2, అవమానం 2 సమానంగా ఉన్నాయి. పొగిడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. విమర్శించేవాళ్ళు కూడా 2 ఉన్నారు. మరి గురువు 1 మే నుంచి 9వ స్థానంలో ఉంటాడండి. ఎప్పటి వరకు? 2 మే వరకు ఉంటాడండి. 9వ స్థానంలో ఉండటం వల్ల శుభుడై ఉన్నందువల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం బాగా కనిపిస్తుందండి. అంతేకాకుండా బంధుమిత్రులతో కలిసి, ఎక్కువగా స్నేహితులతో కలిసి, బంధువర్గంతో కలిసి, చుట్టాలతో కలిసి విందులు వినోదాలు ఎక్కువగా పాల్గొనే అవకాశం కల్పిస్తుంది. ముఖ్యంగా అనుకోకుండా ధనలాభం మనకి ఖచ్చితంగా వీళ్ళకి చేకూరుతుంది. దాంట్లో ఇసుమంత అయిన అనుమానం లేదు. మరి ముఖ్యంగా 2/5 నుంచి అంటే మే 2వ తారీఖు నుంచి 10వ స్థానంలోకి వచ్చి సాధారణ శుభుడై ఉంటాడండి. దానివల్ల కొంత కుటుంబ పరిస్థితులు ఒక రకంగా ఒక మాదిరిగా ఉంటాయి. అంతేకాకుండా ముఖ్యంగా చేసే ఉద్యోగాల్లోనూ చేసే వ్యాపారాల్లోనూ కొద్దిగా సహనం అంటే ఓపిక అవసరం ఎక్కువగా ఉంటుందండి. బంధుమిత్రులతో మాట విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండి అనవసరంగా కలహాలు వచ్చే అవకాశం కూడా బాగా కనిపిస్తుంది. ధన నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండండి. మరి శని వచ్చేసరికి ఉగాది నుంచి 7వ స్థానంలో ఉన్నాడండి. 7వ స్థానంలో శుభుడై ఉన్నందువల్ల వీళ్ళకి ఎప్పటి నుంచో విదేశీ ప్రయత్నాలు, విదేశీయానం అనుకుంటారు. ఆ ప్రయత్నం ఖచ్చితంగా నెరవేరే అవకాశం కనిపిస్తుందండి. మరి 7వ స్థానంలో ఉండటం వల్ల ప్రయాణాలు కూడా ఎక్కువగా చేసే అవకాశం ఉంది. ఎక్కువగా కొత్త కార్యక్రమాలు కూడా ఎక్కువగా వాయిదా వేసే అవకాశం కనిపిస్తుందండి. మరి ముఖ్యంగా డబ్బులు వస్తాయి అనుకున్న విషయాల్లో ఆగిపోవటం, నష్టం జరగడం కూడా జరిగే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా 7వ స్థానంలో ఉండటం వల్ల కుటుంబ పరిస్థితుల్లో కొద్దిగా ఒక రకంగా చెప్పాలంటే అసంతృప్తికరంగా ఉండే అవకాశం ఉందండి. మరి రాహు వచ్చేసేటికి ఉగాది నుంచి 6వ స్థానంలో ఉన్నాడండి. 6వ స్థానంలో ఉండటం వల్ల అశుభుడై ఉండటం వల్ల ఎక్కువగా రాహు వల్ల పీడించబడే అవకాశం ఉందండి. ఎవరైనా విదేశీ యానాలు అనుకుంటే కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మరి కొత్త ప్రయత్నాల్లో కొత్త పనులు ప్రారంభిస్తే గనక ఆటంకాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మరి వాహనం ప్రయాణం చేసేటప్పుడు బహు జాగ్రత్తగా ఉండే అవకాశం చాలా జాగ్రత్తగా మంచిదండి. జాగ్రత్తగా ప్రయాణం చేయండి.
మరి చేయకపోతే గనక ఆరోగ్య విషయంలో కూడా కొద్దిగా వాళ్ళ అనారోగ్యం రాకుండా చూసుకుంటే చాలా అత్యవసరం. మరి కేతు వచ్చేసరికి 2వ స్థానంలో ఉండటం వల్ల, కుటుంబ స్థానంలో ఉండటం వల్ల కుటుంబ పరిస్థితులు కొద్దిగా కొంతవరకు బాగానే ఉంటాయండి. మరి ఎప్పటి నుంచో ఉన్న రుణ బాధలు అంటే అప్పులు తీర్చే అవకాశం కనిపిస్తుంది. మరి 2వ స్థానంలో ఉండటం వల్ల మీ మాట తీరు వల్ల మరి చుట్టుపక్కల వాళ్ళలో మీరు మంచి చక్కటి పేరు తెచ్చుకునే అవకాశం కనిపిస్తుంది. మరి ఒక రకంగా చెప్పాలి అంటే గనక మీ ఇంట్లో ఆడవాళ్ళ విషయంలోనూ మీ చుట్టాలు, బంధుమిత్రులు, స్నేహితులతోటి సత్సంబంధాలన్నీ బాగుండే అవకాశం బాగా కనిపిస్తుంది. మరి కొంతమంది ఏమంటారంటే, చూశారు ఆయన ఎలా చేశారో అని చెప్పి మిమ్మల్ని ఎక్కువగా పొగిడే అవకాశం కూడా కనిపిస్తుంది కేతువు వల్ల సింహరాశి వాళ్ళకి. మరి ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ఎక్కువగా శని వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉండటం వల్ల కాలభైరవాష్టకం చదువుకోవటం మంచిది. మరి అంతేకాకుండా మరి గురువు 10వ స్థానంలో దక్షిణామూర్తి స్తోత్రం, దక్షిణామూర్తి మంత్రం కూడా చేసుకోవటం వల్ల అత్యద్భుతమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంది. కన్యా రాశి విర్గో అంటారండి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు. అంతేకాకుండా హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. మరి టో, పా, పి అనే అక్షరాలు, పూ, ష, నా, ఢ, ఠ అనే అక్షరాలు, పే, పో అనే అక్షరాలు కూడా వస్తాయండి. మరి ఆదాయం 5, వ్యయం 5 అండి. ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెట్టే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా రాజపూజ్యం 5, అవమానం 2. పొగిడేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, విమర్శించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మరి గురువు 1, 5 నుంచి 8వ స్థానంలో 2వ తేదీ వరకు ఉంటాడండి. 2, 5 వరకు ఉంటాడు. 1వ తేదీ వరకు మనకి 8వ స్థానంలో ఉండటం వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సహనం ఉండాలి. సహనం లేకుండా ఉంటే కనుక ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండాలి. ముఖ్యంగా ఎదుటి వాళ్ళ మాటలు పరుషంగా మాట్లాడటం వల్ల ఇబ్బంది పడే అవకాశం కూడా మనకి కనిపిస్తుందండి. మరి 2, 5 నుంచి మే నుంచి 9వ స్థానంలో శుభుడై ఉన్నాడండి. ముఖ్యంగా శుభుడై ఉండటం వల్ల చాలా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలన్నీ, అంటే పిత్రార్జితానికి సంబంధించిన, పెద్దవాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ పరిష్కరించబడే అవకాశం బాగా కనిపిస్తుంది. అంతేకాకుండా బంధువులతో, స్నేహితులతో చక్కగా ప్రయాణాలు చేస్తారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందండి. ముఖ్యంగా 9వ స్థానంలో ఉండటం వల్ల పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా వీరికి భక్తి శ్రద్ధలు బాగా పెరుగుతాయండి. బాగా దైవ దర్శనాలు చేసుకుంటారు. మరి నూతన కార్యక్రమాలు అంటే కొత్త కార్యక్రమాలు చేసే అవకాశం కూడా బాగా వాటిపైన శ్రద్ధ వహిస్తారు. ముఖ్యంగా నూతన గృహప్రాప్తి కూడా కనిపించే అవకాశం కూడా ఉందండి. మరి ఇవన్నీ శుభాలు జరిగే అవకాశం మే 2వ తేదీ నుంచి గురువు వల్ల ఉంది. మరి శని మరి ఉగాది నుంచి సంవత్సరాంతం వరకు 6లో ఉంటాడండి. శుభుడై ఉన్నందువల్ల వీళ్ళు ఎప్పటి నుంచో కొత్త ఇల్లు కట్టుకుంటూ అనుకుంటుంటారండి కన్యారాశి వాళ్ళు. అది ఖచ్చితంగా నెరవేరే అవకాశం బాగా కనిపిస్తుంది. మరి అనుకోకుండా ధనం చేకూరుతుంది. మరి ఎప్పటి నుంచో ఉన్న అప్పులు కూడా తొలగిపోయే అవకాశం ఉందండి. ముఖ్యంగా ఇంట్లో సుఖ సంతోషాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎప్పటి నుంచో మనల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు దూరం అయ్యే అవకాశం కూడా బాగా ఉంది. మరి ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు, మనకి ఎప్పటి నుంచో బాగా బాధపడుతుంటాం సమస్యల వల్ల, అవి కూడా తొలగిపోయే అవకాశం ఉందండి. ముఖ్యంగా అనారోగ్యం తొలగి ఆరోగ్యం ఖచ్చితంగా చేకూరుతుంది. మరి రాహువు 7వ స్థానంలో ఉండటం వల్ల, శుభుడై ఉండటం వల్ల మరి చిన్న చేసిన ప్రయత్నాలన్నీ నెరవేరే అవకాశం కూడా మనకి బాగా కనిపిస్తుంది. మరి అంతేకాకుండా ప్రయాణాలు ఎక్కువ చేయొద్దండి. దానివల్ల నిష్ప్రయోజనం కలుగుతుంది. మరి వీళ్ళు చేసే వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. మరి నూతన కార్యక్రమాలకి మరి ఖచ్చితంగా మొదలుపెట్టే అవకాశం ఉందండి. బంధుమిత్రుల సహకారం వెంటనే లభిస్తుంది అనుకుంటారు కానీ లభించడం చాలా తక్కువ ఉంటుందండి. మరి కేతు వచ్చేసరికి 1వ స్థానంలో సాధారణ శుభుడై ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా వీళ్ళు దైవ దర్శనాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మరి వీరు ముఖ్యంగా శ్రద్ధ, సబూరి అంటే సహనం ఉండటం ఎక్కువగా చాలా అవసరం అండి. ముఖ్యంగా ధనాన్ని చాలా తక్కువగా వాడటానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా బంధుమిత్రుల విషయంలో అన్నిటి విషయాల్లో మేము ఉన్నామని వాళ్ళని దూరి పరిష్కారాలు చేయకండి. మీరు మాట పడే అవకాశం ఉందండి. మరి ఎప్పటి నుంచో విదేశీ ప్రయత్నాలు గనక చేసే వాళ్ళకి వీళ్ళకి ఖచ్చితంగా మార్గం ఏర్పడుతుంది. మొత్తం మీద చూస్తే గనక వీళ్ళకి
రాహు వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున ఎక్కువగా సుబ్రహ్మణ్యాష్టకం, సుబ్రహ్మణ్య క్షేత్రాలు, మరి నాగప్రతిమల మీద పాలు పోసుకోవటం లాంటివి చేసుకోవటం, మరి కేతు వల్ల కూడా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున ఎక్కువగా మరి సంకటనాశని గణేశ స్తోత్రం, గణపతికి గరికతో పూజ చేసుకోవటం చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. తులారాశి లిబ్రా అంటారండి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. మరి రా, రి, రూ, రే, రో, తా, తీ, తూ, తే అనే అక్షరాలు గల వాళ్ళు వస్తారండి. ఆదాయం 2, వ్యయం 8 అండి. రాబడి ₹2 ఉంటే ఖర్చు ₹8 ఉందండి. రాజపూజ్యం 1, అవమానం 5 అండి. విమర్శించేవాళ్ళు ఎక్కువగా ఉంటారు, పొగిడేవాళ్ళు ఒక్కరుంటే విమర్శించేవాళ్ళు 5 ఉంటారండి. గురువు ఉగాది నుంచి 1 మే వరకు 7వ స్థానంలో శుభుడై ఉన్నందున ముఖ్యంగా ఆరోగ్యపరంగా చాలా బాగుంటుందండి. పక్క వాళ్ళకు ఉపయోగపడే పనులు ఎక్కువగా చేసే అవకాశం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా అనేక మంచి విషయాలు, వార్తలు వినే అవకాశం ఉంటుందండి. ఏదైనా కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తే వెంటనే అయ్యే అవకాశం కూడా మనకి కనిపిస్తుందండి. ఏదైనా వీళ్ళు ఏదైనా పనులు చెయ్యాలి అనుకుంటే కనుక చేసే అవకాశం కూడా మనకి బాగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా 2/5 నుంచి అంటే మే 2వ తారీఖు నుంచి గురువు 8వ స్థానంలో అశుభుడై ఉంటున్నాడండి. అక్కడి నుంచే కొద్దిగా ఇబ్బందులు పాలవుతారండి. పక్క వాళ్ళు చేసే పనుల వల్ల వీళ్ళ ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కఠినమైన మాటల వల్ల కూడా వీళ్ళు ఇబ్బంది పడతారండి. ఎవరో ఒకళ్ళు పరుషంగా మాట్లాడటం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వీళ్ళు సహనంగా ఉండి వీళ్ళకు వచ్చే కోపాన్ని చాలా దూరంగా ఉంచాలి. మరీ ముఖ్యంగా కొత్త ప్రయత్నాలు, కొత్త పనులు చేద్దాం అనుకుంటే అనేక ఆటంకాలు కలుగుతుంటే తద్వారా బాగా బాధపడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా అశుభుడైనందున ముఖ్యంగా మనోధైర్యం అంటే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండటం చాలా మంచిదండి. ఇక శని వచ్చేసేటికి ఉగాది నుంచి 5వ స్థానంలో ఉన్నాడండి. 5వ స్థానంలో ఉండటం వల్ల అశుభుడై ఉండటం వల్ల కూడా పిల్లల విషయంలో, ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారి మీద కోపతాపాలు తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా ఏదో విషయంలో ముఖ్యంగా వీళ్ళకి ప్రతిభ స్థానం అవటం వల్ల మనస్తాపం కలుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా స్త్రీలకి ముఖ్యంగా శత్రుబాధలు ఎక్కువగా అయ్యే అవకాశం కనిపిస్తుందండి. ముఖ్యంగా బంధువులు, స్నేహితులతోటి విరోధాలు ఏర్పడకుండా చూసుకోవాలి. అంతేకాకుండా రాహు వచ్చేసరికి ఉగాది నుంచి 6వ స్థానంలో ఉండటం వల్ల, శుభుడై ఉండటం వల్ల వీరికి ఎక్కువగా మంచి ధైర్య సాహసాలు ఉంటాయి. అంతేకాకుండా అనుకోకుండా డబ్బు వచ్చే అవకాశం ఉంది. పెద్ద గౌరవనీయ పదవుల్లో ఉన్న వ్యక్తుల్ని కలిసే అవకాశం ఉందండి. వీళ్ళు అనుకున్న ప్రయత్నాలు, శుభకార్యాల నిమిత్తం ఏదైనా చేసుకుంటే వెంటనే సులభంగా వెళ్ళే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న శత్రువులు దూరం అయ్యే అవకాశం కూడా ఉందండి. కేతు వచ్చేసేటికి ఉగాది నుంచి 12వ స్థానంలో శుభుడై ఉండటం వల్ల ముఖ్యంగా స్త్రీలు చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఎప్పటి నుంచో ఉన్న అనారోగ్య బాధలు తొలగి ఆరోగ్యం కలుగుతుంది. మరి ఎప్పటి నుంచో ఉన్న ధన నష్టాలు కూడా ఆగిపోయే అవకాశం ఉందండి. ఒక రకంగా తులారాశి వారికి చూస్తే ముఖ్యంగా గురువుని ప్రార్థించడం చాలా మంచిది. దక్షిణామూర్తి మంత్రం, దక్షిణామూర్తి స్తోత్రాలు చేసుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలానే శని కూడా ఇబ్బంది పెట్టడం వల్ల కాలభైరవాష్టకం, అంతేకాకుండా రాహు ఇబ్బంది పెట్టడం వల్ల సుబ్రహ్మణ్యాష్టకం కూడా నిత్యం పారాయణ చేసుకోండి. సుబ్రహ్మణ్య క్షేత్రాలు, కాలభైరవ క్షేత్రాలు దర్శించండి. వృశ్చిక రాశి అంటే స్కార్పియో అండి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం ముఖ్యంగా 1, 2, 3, 4 పాదాలు. తో, నా, నీ, ను, నే అక్షరాలండి. నో, యా, ఈ, యూ అనే అక్షరాలు కూడా వస్తాయండి. మరి ఆదాయం 8గా చూపిస్తుందండి. మరి వ్యయం 14గా చూపిస్తుందంటే అంటే రాబడి 8 ఉంటే గనక మరి ఖర్చు 14గా ఉందండి, ₹14గా ఉంది. రాజపూజ్యం 4, అవమానం 5 అండి. విమర్శించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మరి గురువు మే 1వ తారీఖు వరకు ఎక్కడుంటాడంటే 6వ స్థానంలో శుభుడై ఉంటాడండి. దానివల్ల ముఖ్యంగా కుటుంబంలో కొద్దిగా అశాంతిగా ఉండే అవకాశం ఉందండి. ముఖ్యంగా మీ స్నేహితులతోటి
వైరం లేకుండా వచ్చే అవకాశం చూసుకోండి, ఇబ్బంది పడకుండా చూసుకోండి, గొడవలు లేకుండా చూసుకోండి. మరి మీరు చేసే రుణ ప్రయత్నాలు అంటే అప్పు తెచ్చుకుందామని ఏదైనా పైకి తెచ్చుకుందామంటే కొద్దిగా ఆలస్యం ఏర్పడే అవకాశం ఉందండి. ఉన్నట్టుండి మీరు అనవసరంగా భయానికి లోనయ్యే అవకాశం, బాగా ఆందోళనకు లోనయ్యే అవకాశం కూడా మనకి బాగా కనిపిస్తుంది. అవి తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయండి. మరి గురువు 2వ తారీఖు నుంచి ఎక్కడికి వస్తున్నాడయ్యా అంటే 7వ స్థానానికి శుభుడై వస్తున్నాడండి. అప్పటి నుంచి చాలా ప్రతి పని అద్భుతంగా నెరవేరుతుందండి. ముఖ్యంగా మంచి మంచి వార్తలు వింటారు, మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మరి పక్క వాళ్ళకు ఉపయోగపడే పనులు ఎక్కువగా చేసి మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. ముఖ్యంగా అనారోగ్యం తెలిగి ఆరోగ్యవంతులు అవుతారు. అంతేకాకుండా మీరు చేపట్టిన శుభకార్యాలు, ఎప్పటి నుంచో శుభకార్యాలు చేపట్టి పూర్తి చేద్దాం అనుకుంటున్నారు కదండి, అవన్నీ పూర్తయ్యే అవకాశం కూడా బాగా కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఏదైనా ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే, వృశ్చిక రాశిలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా రాజకీయంలో రంగంలో ఉంటే కూడా వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళే అవకాశం బాగా కనిపిస్తుందండి. ఇక ముఖ్యంగా శని వచ్చేసేటికే ఉగాది నుంచి 4వ స్థానానికి వస్తున్నాడండి. 4వ స్థానానికి రావటం వల్ల అశుభుడై ఉండటం వల్ల ఆరోగ్యం తొలగి అనారోగ్యం వచ్చే అవకాశం కనిపిస్తుందండి. ముఖ్యంగా ధనానికి ఇబ్బంది పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. మీకు ఇంట్లో పరిస్థితులు మీకు అనుకున్నట్టుగా సంతృప్తి చెందరు, విపరీతమైన ఆందోళన చెందుతుంటారు, అశాంతికి లోనయ్యే అవకాశం కనిపిస్తుందండి. ముఖ్యంగా శనికి శాంతి చేసుకోవాలి. వీళ్ళు ఎక్కువగా కాలభైరవాష్టకం, కాలభైరవుణ్ణి పూజించుకుంటే చాలా మంచిది. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం కూడా చాలా అవసరం వృశ్చిక రాశి వాళ్ళు. మరి ఏలినాటి శని జరుగుతుంది కదా, మరి 4వ స్థానంలో ఉండటం వల్ల మరి వృశ్చిక రాశి వారికి చతుర్థంలో ఉండటం వల్ల, అర్ధాష్టమ శని జరగటం వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. మరి రాహు వచ్చేసేటికి ఉగాది నుంచి 5వ స్థానంలో ఉన్నాడండి. 5వ స్థానంలో ఉండటం అది పుత్ర సంతాన స్థానం అవటం వల్ల పిల్లలు బాగా మొండిగా ఉంటారు, ఆరోగ్యాల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా పట్టుదలతోనే ముఖ్యంగా మీరు అనుకున్న కార్యాలు నెరవేరే అవకాశం ఉంది. అనారోగ్య బాధలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. కొత్త వ్యక్తులను నమ్మి మోసపోకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. మరి కేతు వచ్చేసరికి ఉగాది నుంచి 11వ స్థానంలో శుభుడై ఉండటం వల్ల ఎప్పటి నుంచో అనుకున్న ప్రతి కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశం కనిపిస్తుందండి. ముఖ్యంగా వీళ్ళు అనుకున్న డబ్బు ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. స్నేహితులతోటి, మిత్రులతో కలిసి, మీ చుట్టాలు బంధువులతో కలిసి మంచి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ వస్తుంది. మరి ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న శుభకార్యాలు మరి ముందుకు వెళ్ళే అవకాశం ఉందండి. ఏదేమైనప్పటికీ రాహుకి సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చేసుకోవటం, నాగప్రతిమల మీద పాలు పోసుకోవడం లాంటి కార్యక్రమాలు చేయటం వల్ల వృశ్చిక రాశి వారికి చాలా బాగుంటుంది. శని గ్రహానికి కూడా శాంతి చేసుకోండి, శని గ్రహ దానం కూడా చేయండి, చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ధనుస్సు రాశి సాజిటరస్ అంటారండి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. మరి పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం అండి. ఏ, యో, బా, బి అనే అక్షరాలు వస్తాయండి. బూ, దా, భా, ధా అనే అక్షరాలు, బే అనే అక్షరం కూడా వస్తాయండి. ఆదాయం 11 అండి. ఆదాయం చాలా బాగుంది. వ్యయం వచ్చేసేటికే 5 మాత్రమే ఉంది. ఖర్చు చాలా తక్కువగా ఉంది. మరి రాజపూజ్యం 7, అవమానం 5 ఉందండి. ఎక్కువగా విమర్శించేవాళ్ళు తక్కువగా ఉన్నారు, మరి పొగిడేవాళ్ళు గాడి ఎక్కువగా ఉన్నారు. ఆదాయం కూడా బాగుంది ధనుసు రాశి వారికి. మరి ముఖ్యంగా గురువు మే 1వ తేదీ వరకు గురువు 5వ స్థానంలో ఉండటం వల్ల శుభుడైనందువల్ల అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ముఖ్యంగా పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేసే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా కుటుంబ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది, సౌఖ్యం కూడా బాగుంటుంది, గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. మరి 2వ తేదీ నుంచి 6వ స్థానానికి రావటం వల్ల సాధారణ శుభుడవుతాడండి. గురువు సాధారణ శుభుడవుతాడు. దీనివల్ల ఏమవుతుందంటే ఆకస్మిక భయాందోళన అంటే ఉన్నట్టుండి ఆందోళనకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా తెలియని శత్రువులు మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. బంధుమిత్రులతోటి కొద్దిగా
ఏదైనా సరే మాట పెరగకుండా వైరం లేకుండా చూసుకోవటం చాలా అత్యవసరంగా కూడా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఏదైనా సరే బయట వాళ్ళని నమ్మకుండా ఉంటే గనక మీకు చాలా మంచిదండి. మరి శని వచ్చేసరికి ఉగాది నుంచి 3వ స్థానంలో ఉండటం వల్ల శుభుడై ఉన్నందువల్ల మీరు ఎప్పటి నుంచో అనుకున్న ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. చిన్న చిన్న విషయాలు చాలా చక్కగా గ్రహిస్తారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ధనాదాయం పెరుగుతుంది. ముఖ్యంగా ఎప్పటి నుంచో స్థిర నివాసం ఉన్నవాళ్ళనుకుంటే ఖచ్చితంగా స్థిర నివాసం ఏర్పడుతుంది. ముఖ్యంగా అనారోగ్యం తొలగి ఆరోగ్యం కూడా కలిగి ఉంటుంది. మరి రాహు వచ్చేసరి ఉగాది నుంచి 4వ స్థానంలో ఉండటం వల్ల ఏదైనా సరే కొన్ని పనులు తర్వాత చేద్దామని అనుకోవటం చాలా చాలా మంచిది. అంటే తర్వాత చేయటం వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది. స్త్రీలతోటి మాట పట్టింపు లేకుండా వదిలేయటం చాలా మంచిది. లేకపోతే గొడవలు అయ్యే అవకాశం ఉంది. మరి ఎప్పటి నుంచో వాయిదా పడిన పనులు మాత్రం ముఖ్యంగా అవుతాయి. మరి అనారోగ్యం తొలగి ఆరోగ్యం ఏర్పడే అవకాశం ఉంది. కానీ చిన్న చిన్న అనారోగ్యాల వల్ల ముఖ్యంగా బాగా నీరసపడిపోయే అవకాశం కనిపిస్తుందండి. మరి కేతువు వచ్చేసరికి 10వ స్థానంలో సాధారణ శుభుడై ఉండటం వల్ల అనుకోకుండా గొప్ప వ్యక్తుల్ని కలిసే అవకాశం ఉంది. మరి ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు ఆ పనులు ముఖ్యంగా త్వరగా చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో మనకి తెలియకుండా ఒక రకమైన వ్యక్తిత్వము, గుర్తింపులు అలాంటివన్నీ కనిపిస్తాయండి. మరి కుటుంబంలో కూడా మానసిక ఆనందాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా వీళ్ళు గురువుకు సంబంధించి దక్షిణామూర్తి స్తోత్రం, దక్షిణామూర్తి మంత్రం చేసుకోవటం మంచిది. అలానే రాహువుకి సంబంధించి సుబ్రహ్మణ్యాష్టకం, కాలభైరవాష్టకం కూడా శనికి సంబంధించి చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఒక మాటలో చెప్పాలి అంటే గనక నాగప్రతిమలకి పాలు పోసుకోవటం, సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించటం చాలా విశేషమైన ఫలితాలు కలిగే అవకాశం ఉందండి. తప్పకుండా చేయండి. ధనుసు రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. వీరు ఎంత గురువుకు చేస్తే గురువానుగ్రహం వెంటనే కలుగుతుంది. ఎందుకంటే గురువు లగ్నాధిపతి కాబట్టి, రాస్యాధిపతి కాబట్టి వీరి గురువుకి దక్షిణామూర్తికి, రాఘవేంద్ర స్వామికి, షిరిడి సాయిబాబా వారికి ఏదైనా గురు రూపంలో ఎవరికి చేసినా సరే గురువు అందుతుంది. వారి పద్ధతులను అనుసరించి గురువుని ఎవరైతే అనుకున్నారో వెంకయ్య స్వామి, నారాయణ స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎవరినైనా సరే గురువుగా భావించి చేస్తారో వాళ్ళు చక్కటి ఫలితాలు పొందుతారు. అలానే శంకరాచార్యుడు ఆదిదేవుడైనా సరే సద్గురువైన మనకి సాయినాథుడిని కూడా పూజించినా సరే అదే ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఎక్కువగా చేసుకోవటం వల్ల గురు ఆరాధన చేయటం వీళ్ళకి ధనుసు రాశి వారికి సర్వశ్రేష్టం. మరి క్రోధి నామ సంవత్సరంలో మకర రాశి క్యాప్రికాన్ అంటారండి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలు. బో, జా, జీ అనే అక్షరాలు వస్తాయండి. జా, జే, జో, ఖ అనే అక్షరాలు వస్తాయి. అంతేకాకుండా గా, గి అనే అక్షరాలు కూడా మనకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ఆదాయం వచ్చేసరికి 14, వ్యయం 14. ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెట్టే అవకాశం ఉంది. మరి రాజపూజ్యం 3, అవమానం 1 అండి. పొగిడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, విమర్శించే వాళ్ళు తక్కువ ఉన్నారు. మరి మే 1వ తేదీ వరకు గురువు 4వ స్థానంలో అశుభుడై ఉన్నందువల్ల కుటుంబంలో కొద్దిగా ఇబ్బందులు, చికాకులు కలిగే అవకాశం ఉంటుందండి. ఏ నిర్ణయాలు తీసుకోలేరు. అనుకోకుండా డబ్బులు ఖర్చు అవుతుంటే బాగా బాధపడుతుంటారు. ముఖ్యంగా మిత్రులతోనూ బంధువులతోనూ చాలా చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా ఎదుటి వాళ్ళు బాగా వీళ్ళని విమర్శిస్తూ ఉంటారు. ఆ విమర్శ కొద్దిగా తట్టుకోలేరు. మరి మే 2వ తారీఖు నుంచి 5వ స్థానంలోకి వస్తున్నాడండి గురువు. చాలా అద్భుతమైన విషయం, శుభుడై ఉంటాడు. వీళ్ళకి ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న ముఖ్యమైన శుభకార్యాలన్నీ వెంటనే అవే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లల విషయంలో సంతోషం కలిగించే వార్తలు, సంతోషం కలిగించేవన్నీ జరిగే అవకాశం బాగా కనిపిస్తుంది మనకి. అంతేకాకుండా కుటుంబ విషయాల్లో మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. మరి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి సాధించే అవకాశం ఉందండి. ఇక శని వచ్చేసరికి ఉగాది నుంచి 2వ స్థానంలో శుభుడైనందువల్ల ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు కొద్దిగా ఉండే అవకాశం కనిపిస్తుందండి. అంతేకాకుండా ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళతోటి స్నేహం చేసి జాగ్రత్తగా ఉండే అవకాశం ఉండేట్టు చూసుకోండి. ముఖ్యంగా చెడు విషయాలకు, చెడు పనులకు దూరంగా ఉండేట్టు చూడండి. అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోవటం
వల్ల చాలా మంచిది, ఆటంకాలు ఎదురవుతాయి, అలసట చెందుతారు. కాబట్టి దూరంగా ఉండటం. శనీశ్వరుడికి తైలాభిషేకం, ముఖ్యంగా కాలభైరవాష్టకం చదువుకోవటం లాంటివి ఎక్కువగా చేసుకోవటం వల్ల బాగుంటుంది. ఇక రాహు వచ్చేసేటికే 22/3/2024 నుంచి 30/10 వరకు మేషరాశిలో 4వ స్థానంలో అశుభుడైనందువల్ల చలనం అధికం అవుతుందండి. గృహంలో మార్పులు కోరుకుంటారు. మరి 30/10 నుండి 2024 వరకు 3వ స్థానంలో ఉండటం వల్ల కొంత అపకీర్తి కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొత్త వ్యక్తులు జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. రాహు వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉందండి. మన పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. మనం అనుకున్న పనులకు ఆటంకాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని పనులు ముఖ్యంగా వాయిదా వేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కేతు వచ్చేసేడికి 9వ స్థానంలో ఉన్నాడండి. సాధారణ శుభుడై ఉండటం వల్ల చేతికి వచ్చిన ఒక మంచి అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉందండి. ప్రయాణాలు చేయటం వల్ల లాభం పొందుతారు. ముఖ్యంగా అనుకున్న పనులకి ఆటంకాలు, ఇబ్బందులు, కొద్దిగా విఘ్నాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నూతన కార్యక్రమాలు, కొత్త కార్యక్రమాలకి విఘ్నాలు కలిగి వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి. మొత్తం మీద చూస్తే కేతువు శాంతి చేసుకోవాలి. గణపతి గరికతో పూజ, లేకపోతే ఉండ్రాళ్ళతో పూజ చేయించుకోండి. సంకటనాశన గణేశ స్తోత్రం, సంకటహర చతుర్థి వ్రతం చేసుకోవటం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే రాహుకి సుబ్రహ్మణ్యాష్టకం, ప్రజ్ఞా వివర్ధన, కార్తికేయ స్తోత్రం లాంటి స్తోత్రాలు చేసుకోవాలి. సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించాలి. ప్రతి శనివారం కానీ ఆదివారం కానీ నాగప్రతిమలకి పాలు పోసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం లాంటివి చేయించుకోవటం వల్ల తద్వారా చాలా బాగుంటుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని, గణపతిని మకర రాశి వాళ్ళు గట్టిగా ఆరాధించాలి. అంతేకాకుండా మరి ముఖ్యంగా శనికి సంబంధించి కాలభైరవాష్టకం చేసుకోవడం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం లాంటి కార్యక్రమాలు చేయడం, ఎక్కువగా నడవటం, నడకకి ప్రాముఖ్యత ఇవ్వటం వల్ల మకర రాశి వాళ్ళకి చాలా ఇబ్బందులు తగ్గే అవకాశం బాగా ఉందండి. ఇబ్బందులు తగ్గి ముందుకు వెళ్ళే అవకాశం, ఎక్కువగా నడవటానికి ప్రయత్నం చేయండి. మకర రాశి వారు నడకని వాయిదా ఎట్టి పరిస్థితిలో. కుంభరాశి ఎక్వైరస్ అంటారండి. మరి ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, మరి శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మరి పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వరకేనండి. గు, గే అక్షరాలు, గో, సా, సి, సు అనే అక్షరాలు, అంతేకాకుండా సే, సో, దా అనే అక్షరాలు ముఖ్యంగా ఈ రాశిలో వస్తాయండి. ఆదాయం 14, వ్యయం 14 అండి. ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెడతారు. రాజపూజ్యం 6, అవమానం 1 అండి. ఎక్కువగా పొగిడేవాళ్ళు ఎక్కువగా ఉంటారు, విమర్శించే వాళ్ళు చాలా చాలా తక్కువగా ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. మరి ముఖ్యంగా గురువు వచ్చేసేటికే మే 1వ తారీఖు వరకు 3వ స్థానంలో సాధారణ శుభుడై ఉంటారండి. ఎక్కువగా మానసిక ఆందోళన చెందే అవకాశం మనకు కనిపిస్తుంది. మరి అనుకున్న పనులు సమయానికి చేయలేకపోతారు. చిన్న చిన్న అనారోగ్యాలు కలిగే అవకాశం ఉందండి. చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు, ధనాదాయానికి ఆటంకాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. మరి 2, 5 నుంచి 4వ స్థానంలో అశుభుడై ఉన్నందువల్ల కూడా ఇంట్లో కూడా అశాంతి కలుగుతుంది. బంధుమిత్రులతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా ధనం బాగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ 4వ స్థానంలో ఉండటం వల్ల ఒక క్రమ పద్ధతిలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. మరి ఇంట్లో చాలా చాలా మార్పులు జరుగుతుంటాయి, వ్యక్తుల్లో మార్పులు కలుగుతాయి. అది కొద్దిగా వీళ్ళు తట్టుకోలేరు. ముఖ్యంగా స్థానచలనం కలిగే అవకాశం కూడా ఉందండి. శని వచ్చేసేటికే మీకు ఉగాది నుంచి 1వ స్థానంలో అశుభుడై ఉన్నందువల్ల ఏలినాడి శని జరగటం వల్ల మకర రాశి వారికి, కుంభరాశి వారికి, మీనరాశి వారికి మరి ముఖ్యంగా స్నేహితులతో విరోధం ఏర్పడకుండా చూసుకోవాలి. అనారోగ్య బాధల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన మాటలు పడే అవకాశం ఉందండి. అనవసరంగా ఒక్కొక్కళ్ళు ఏదో ఒకటని మనల్ని బాధ పెడుతూ ఉంటారు. కొన్ని కార్యక్రమాలకు కొత్తవి చేద్దాం అనుకున్నా సరే ముందుకు సాగవు. రాహు వచ్చేసేటికి ఉగాది నుంచి 2వ స్థానంలో ఉన్నాడండి. సాధారణ శుభుడైనందువల్ల కూడా కొంతవరకు పర్వాలేదు. స్త్రీలకు కొద్దిగా బాగుంటుందండి. ఈ స్త్రీలకు ఎక్కువగా బంధువులు, స్నేహితులతో కలిసి వస్తుంది. సంఘంలో వాళ్ళకి గౌరవ మర్యాదలు కలుగుతుంది. మరి తక్కిన వారందరికైతే అనుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం కూడా మనకి బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారండి. అంతేకాకుండా ఎప్పటి నుంచో రావాల్సిన ధనం కూడా వచ్చే అవకాశం ఉంది. కేతు వచ్చేసేటికి ఉగాది నుంచి 10వ స్థానంలో సాధారణ శుభుడై
ఉన్నాడండి. ముఖ్యంగా గొప్ప గొప్ప వ్యక్తుల్ని కలిసే అవకాశం ఉందండి. మొన్న వాయిదా పడినవి పనులు ఈరోజు అయ్యే అవకాశం ఉంది. మరి వృత్తి వ్యాపారాల్లో మంచి గుర్తింపు కూడా లభించే అవకాశం ఉంది. మరి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా మానసిక ఆనందం పొందుతారు. ఏదేమైనప్పటికీ వీరు ఎక్కువగా శనికి సంబంధించిన శాంతి చేసుకోవటం, అంటే కాలభైరవాష్టకం, శనీశ్వరుడికి తైలాభిషేకం లాంటివి చేసుకోవటం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా గురువుకు సంబంధించి దక్షిణామూర్తిని చేసుకోవటం, గురువానుగ్రహం పొందడానికి ప్రయత్నం చేసేయటం, మీరు ఎవరైతే సద్గురువుగా భావిస్తున్నారో వారిని గురువుగా భావిస్తున్నారో వాళ్ళకి పూజ చేసుకోవటం వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. గురువారం వారికి పూజ చేసుకోవటం, గురు దేవాలయాలు దర్శించటం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. చిట్ట చివరి రాశి మీనరాశి, పైసిస్ అంటారండి. క్రోధినామ సంవత్సర ఫలితాలు. పూర్వాభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ది అనే అక్షరం వస్తుందండి. దు, శం, చుం, ధ అనే అక్షరాలు, దే, దో, చాచి అనే అక్షరాలు కూడా వస్తాయి. మనకి ముఖ్యంగా ఈ ఆదాయం 11 ఉందండి. వ్యయం మరి వచ్చేసేటికి చాలా తక్కువగా కనిపిస్తుంది. వ్యయం 5 కనిపిస్తుంది. రాజపూజ్యం 2 కనిపిస్తుందండి. మరి అవమానం 4 కనిపిస్తుంది. రాజపూజ్యం 2 ఉండటం వల్ల మరి పొగిడేవాళ్ళు తక్కువగా ఉంటారు, అవమానించే వాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం మనకి కనిపిస్తుంది. గురువు వచ్చేసరికి మే 1వ తారీఖు వరకు 2వ స్థానంలో శుభుడై ఉంటాడండి. శుభకార్యాలు చేయటానికి ముఖ్యంగా మరి ఆలోచన వస్తుంది. శుభకార్యాలు ప్రయత్నం చేద్దాం అనుకుంటారు, నెరవేరే అవకాశం ఉంది. పేరు ప్రతిష్టలకి భంగం వాటిల్లదండి. ముఖ్యంగా మానసికంగా చాలా స్థిరంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువగా దేవాలయాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. 2వ తారీఖు నుంచి 3వ స్థానంలో సాధారణ శుభుడై ఉంటాడండి. ఏ ప్రయత్నాలు లేకున్నా సరే, ఏ ప్రయత్నం చేయకపోయినా సరే పనులు పూర్తి కావండి. ముఖ్యంగా మానసికంగా ఆందోళన చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగ రంగంలో అభివృద్ధి కనిపించే అవకాశం కూడా ఉంది. ఆరోగ్య విషయంలో స్వల్ప అనారోగ్యాలు కూడా మనకి వచ్చే అవకాశం బాగా కనిపిస్తుందండి. మరి ఇంతేకాకుండా శని వచ్చేసరికి ఉగాది నుంచి 12వ స్థానంలోకి వస్తాడండి. 12వ స్థానంలో శుభుడై ఉన్నందున అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం చాలా చాలా మంచిదండి. అపకీర్తి రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం తగ్గి అనారోగ్యం వచ్చే అవకాశం కూడా మనకి కనిపిస్తుందండి. ప్రయాణాల్లో వృధా ప్రయాణాలు కూడా ఎక్కువగా చేస్తారు. కలహాలకు దూరంగా ఉండండి. కొత్త వ్యక్తులకు కూడా దూరంగా ఉండటం చాలా చాలా మంచిది. ఇక రాహు వచ్చేసరికి ఉగాది నుంచి 1వ స్థానంలోకి వస్తాడండి. సాధారణ శుభుడవుతాడు. సాధారణ శుభుడవటం వల్ల కుటుంబంలో లాభం ఏర్పడే అవకాశం ఉందండి. ఆరోగ్యం తొలగి అనారోగ్యం వచ్చి దానివల్ల ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తుంది. దానివల్ల ధన నష్టం కూడా కనిపిస్తుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. మరి కేతు వచ్చేసేటికే 7వ స్థానంలో ఉండటం వల్ల కొంత అనారోగ్య బాధలు తొలుగుతాయి. మరి దైవ దర్శనాలు ఎక్కువగా అవుతాయి. దేవాలయాలకు వెళ్తారు. వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా ధన నష్టం కూడా ఏర్పడుతుంది. ఆత్మీయులు అంటే బంధుమిత్రులు వీళ్ళ ద్వారా సహాయ సహకారాల కోసం చూస్తూ ఉంటారు. ప్రయాణాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నూతన కార్యక్రమాలకు ఆటంకాలు ఉన్నా సరే చివరికి సత్ఫలితాలు పొందుతారు. ఏదేమైనప్పటికీ మీనరాశి వాళ్ళు ఎక్కువగా శనికి సంబంధించిన శాంతి చేసుకోవాలి. శని గ్రహ జపం చేయించుకోండి. అంతేకాకుండా ముఖ్యంగా శనీశ్వరుడికి ప్రతి శనివారం తైలాభిషేకం చేయించుకోవటం. ఇక్కడ ఒక మాట చెప్పాలంటే కనుక గురువు కూడా చేసుకోవాలి. దక్షిణామూర్తి స్తోత్రం, గురువు అనుగ్రహం పొందడానికి గురు ఆరాధన చేసుకోవాలి. సద్గురు షిరిడీ సాయినాథుడికి, సాయిబాబాకి మరి ఎవరైతే గురువుగా భావిస్తున్నారో వారు ఖచ్చితంగా దత్తాత్రేయుడికి చేసుకోవటం వల్ల చాలా చక్కటి అవకాశాలు పొందే అవకాశం కలుగుతుంది. మరి ఒక్క గురువానుగ్రహం ఉంటే సోదరీమణుల వల్ల కూడా వీళ్ళకి అనుకోకుండా అనేక పనులు అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చేయటం, సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించటం, ప్రతి శనివారం నాగ ప్రతిమల మీద పాలు పోసుకోవటం, శనీశ్వరుడికి తైలాభిషేకం చేయటం, నల్ల నువ్వులు దానం చేయటం, ఇలాంటి కార్యక్రమాలు మీనరాశి వాళ్ళు చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంది. రుద్రాభిషేకం చేయించుకోవటం వల్ల కూడా, శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవటం వల్ల కూడా వీళ్ళు మానసికంగా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. స్వస్తి.